ఈ వీడియోలో 2 టాపిక్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ వన్ ఏంటంటే రీసెంట్‌గా ట్రావెల్ అడ్వైజరీ ఇచ్చారు. ఫ్లైట్‌లలో ఎళ్ళే వాళ్ళ కోసం అది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి డీఓజీ ఉంది కదా! దానినైతే కంప్లీట్‌గా కూడా డిస్మాండిల్ చేశారు. ఈ 2 టాపిక్స్ గురించి అయితే ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నా. సో, ఇంకెవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ చేయండి. సో, ఫస్ట్ టైమ్ మన ఛానెల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రెగ్యులర్‌గా చూసే వాళ్ళైతే ఒక లైక్ చేసి వీడియోని చూడడం స్టార్ట్ చేయండి. నాకు కొంచెం హెల్ప్ అవుతది అంతే. సో, ఇంక టాపిక్‌లోకెళ్ళినట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి రీసెంట్‌గా మనకి బయట బాగా వినిపిస్తుంది ఒకటేంటి అంటే, ఇక ముందు నుంచి ఫ్లైట్‌లలో కూడా డ్రెస్ రిస్ట్రిక్షన్స్ పెట్టారు అని చెప్పి. అందులో 4, 5 పాయింట్స్ అయితే ఉన్నాయి. బట్ మెయిన్‌గా ఆర్ యూ డ్రెస్సింగ్ విత్ రెస్పెక్ట్ అనేది మాత్రం ఎక్కువగా హైలైట్ అవుతూ ఉంది. అండ్ కొన్ని ఛానల్‌లలో నేను చూసాను. ఇక ముందు నుంచి ఫ్లైట్‌లలో పైజామాస్ అవైతే ఎలో లేదు. అలా వెళ్ళకూడదు అని చెప్పి. పైజామాస్ అంటే ఇంకా యూఎస్ఏలో నైటీలని పైజామాస్ అని అంటారు. సో, వాటితోటి ఇంకా ఎళ్ళడానికి ఎలో లేదు అని చెప్పి. అలా అని ఏం చెప్పలేదు. ఇది వేసుకెళ్ళాలి, అది వేసుకెళ్ళకూడదు అలాంటివి ఏది చెప్పలేదు కానీ, రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉండాలి. మీ డ్రెస్సింగ్ సెన్స్ అయితే మంచిగా ఉండాలి. ఇక ముందు నుంచి ఫ్లైట్‌లలో వచ్చేటప్పుడు అనేది మాత్రం మెన్షన్ చేశారు. అసలెందుకు ఇప్పుడే ఈ ట్రావెల్ అడ్వైజరీ ఇవనంటే ఇప్పుడు ఇంకా యూఎస్ఏలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్, ఈవెన్ ఈ బ్లాక్ ఫ్రైడే ఈ టైంలలో ఎక్కువగా జర్నీస్ చేస్తూ ఉంటారు. చాలా వరకు రష్‌గా ఉంటాయి. ఎయిర్‌పోర్ట్స్ అవన్నీ మనకు తెలుసు కదా! సో, అందుకోసమే చాలా వరకు ఏంటి అంటే కొంచెం డిసిప్లిన్‌గా ఉండాలి అని చెప్పేసి. అండ్ ఇంకా 2019 ఈ కోవిడ్ టైం తర్వాత నుంచి చాలా వరకు గూడా ఫ్లైట్‌లలో ఎక్కువ కంప్లెయింట్స్ వస్తున్నాయంట. అంటే అక్కడ ఉన్నటువంటి క్రూ తోటి కావచ్చు, లేకపోతే అందులో ఉన్న సిబ్బందితోటి సరైనటువంటి బిహేవియర్ చెయ్యట్లేరు. ఎవరైతే ప్యాసింజర్స్ ఉన్నారో వాళ్ళు అని జెప్పేసి. ఒకప్పుడు బానే ఉన్నా కూడా 2019 ఎప్పుడైతే ఈ కోవిడ్ టైమ్ ఆ తర్వాత నుంచి చిన్న చిన్న వాటికి కూడా ఫ్లైట్‌లలో పెద్ద పెద్ద గొడవలు జరుగుతున్నాయి అని జెప్పేసి ఎఫ్ఏఏ అని జెప్పి వాళ్ళైతే మెన్షన్ చేసినటువంటి రిపోర్ట్స్ అవి. కోవిడ్ ముందు వరకు బానే ఉన్నా కూడా ఆ తర్వాత ఏంటంటే ఆ మాస్కులు పెట్టుకునే దగ్గర ఎక్కువగా ఇష్యూస్ అవుతున్నాయంట. అంటే ప్యాసింజర్స్ ఏమో మేము ఓకే అని జెప్పేసి లో ఉన్నటువంటి సిబ్బంది అండ్ అందులోపల అటెండెన్స్ స్టాఫ్ వాళ్ళుంటారు కదా! వాళ్ళేమో పెట్టుకోమని జెప్పి వీటి దగ్గర ఎక్కువగా అయితే ఇష్యూస్ జరుగుతున్నాయంట. సో, తప్పకుండా కూడా వాళ్ళతోటి మంచిగా బిహేవ్ చేయాలి అని జెప్పేసి. రీసెంట్‌గా అంటే 2021 అప్పటి నుంచే 13,800 వరకు కేసులొచ్చాయంట. అంటే వాళ్ళతోటి మిస్‌బిహేవ్ చేస్తున్నట్లుగా అండ్ అందులోపల ఉన్నటువంటి స్టాఫ్‌ని ఇబ్బంది పెడుతున్నట్లుగా అండ్ కొన్నైతే కంప్లీట్‌గా వాళ్ళ మీద ఫిజికల్‌గా కూడా అటాక్ అయినటువంటి కేసులు కూడా నమోదయ్యాయంట. సో, వీటిని బేస్ చేసుకొని ఏంటంటే వాళ్ళతోటి మంచిగా బిహేవ్ చేయాలి. చిన్న చిన్న విషయాలకే చాలా వరకు కూడా కోప్పడుతున్నారు. సో, అలా ఉండకూడదు అని జెప్పి. అండ్ రీసెంట్‌గా వాళ్ళు కొన్ని అడ్వైజరీ అవి ఇచ్చారు. అందులోపల మెయిన్‌లీ ఏంటి అంటే ఎవరైతే ప్రెగ్నెంట్ వాళ్ళుంటారో అండ్ ఎవరైతే ఓల్డ్ వాళ్ళుంటారో వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయాలి అని జెప్పి. అంటే ఆ లగేజ్ పైన పెట్టేవి అయన్నీ ఉంటాయి కదా! సో, ఆ టైం లోపల వాళ్ళకి కొంచెం స్పేస్ ఇచ్చి వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయండి అని జెప్పి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే డ్రెస్ కొంచెం రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉండాలి. ఉంటే బావుంటది అని జెప్పి. అంటే తప్పకుండా ఇదే అని కాదు గానీ వాళ్ళు అవి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో, అవి ఫాలో అవుతే బావుంటది అని జెప్పి. అండ్ ఎవరైతే పిల్లలు ఫ్లైట్‌లలో ఎళ్తూ ఉంటారో వాళ్ళ యొక్క పేరెంట్స్ ఆ పిల్లలని టేక్ కేర్ చేస్తే బావుంటది. వాళ్ళని కొంచెం మంచిగా హ్యాండిల్ చేయగలిగితే బావుంటది అని. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వాళ్ళతోటి అండ్ వాళ్ళు ఏదైనా మనకి హెల్ప్ చేస్తారు కదా! అంటే ఫుడ్ తీసుకురావడం కానివచ్చు, ఇంకా ఏదైనా హెల్ప్ చేసినప్పుడు తప్పకుండా వాళ్ళకి కొంచెం థాంక్ యూ అని చెప్పండి అని జెప్పి. అండ్ నెక్స్ట్ వాళ్ళు ఏ చిన్న హెల్ప్ చేసినా గూడా కొంచెం రెస్పెక్ట్‌ఫుల్‌గానే బిహేవ్ చేయండి అని జెప్పి. ఏదైనా మిస్టేక్స్ జరిగుంటే దానిని మంచిగా చెప్పండి. మరీ కోపంగా అలా చిరాకు పడినట్టుగా కాకుండా అని జెప్పి. సో, ఇలాంటివి చాలా అడ్వైస్‌లయితే ఇచ్చారు. బట్ మెయిన్‌లీ ఏంటంటే ఎక్కువగా బయట డ్రెస్ గురించి ఇక ముందు నుంచి ఫ్లైట్‌లో ఈ డ్రెస్ ఏసుకెళ్ళొద్దు, ఆ డ్రెస్ ఏసుకెళ్ళొద్దు అని చెప్పి. డ్రెస్ గురించి ఎక్కడ మెన్షన్ చేయలేదు గానీ రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉండాలి మీ డ్రెస్ అనేదైతే మెన్షన్ చేశారు. నైటీలు అది ఇది అనేసి అయితే ఎక్కడ కూడా ఏమి మెన్షన్ అయితే చేయలేదు. ఇంతకుముందు బానే ఉన్నా కూడా అంటే ఆ టైం లోపల ఏంటంటే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, అలా ఉండాలి అని జెప్పి ఎక్కువగా ఇష్యూస్ అయ్యేదంట ఫ్లైట్‌లో. బట్ ఇప్పుడు అలాంటిది గూడా పెద్దగా లేదు కాబట్టి అండ్ ఈ క్రిస్మస్, ఈ న్యూ ఇయర్ టైం లోపల ఎక్కువ మంది అండ్ పిల్లలకు గూడా హాలిడేస్ వస్తూ ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది ట్రావెల్ చేస్తూ ఉంటారు. అండ్ అమెరికాలో థాంక్ యూ, సారీ అని చెప్పకపోతే చాలా పెద్ద పెద్ద యుద్ధాలే జరిగాయి. ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పా గదా! జస్ట్ డోర్ ఓపెన్ చేసి పట్టుకున్నందుకు థాంక్ యూ అని చెప్పలేదు అని జెప్పేసి ఇద్దరి మధ్యన గొడవ జరిగి, ఆ గొడవ కొంచెం పెద్దదయ్యి అతను గన్నుతోటి కాల్ చేశాడు. సో, అంత సివియర్‌గా గూడా ఉంటాయి. అమెరికన్స్‌కి కొన్ని ఊత పదాలుంటాయన్నట్లు. అంటే రెగ్యులర్‌గా వాడేటివి. థాంక్ యూ ఒకటి, సారీ ఒకటి, ఎక్స్‌క్యూజ్ మీ ఒకటి. ఈ 3 రెగ్యులర్‌గా మనం వింటూ ఉంటాం వాళ్ళ దగ్గర నుంచి. అసలెందుకు సారీ జెప్తున్నారు అనేది గూడా మనకు అర్థం అవ్వదు.
చిన్నదానికి కూడా అంటే మనం ఎక్కడి నుంచో వెళ్తూ ఉంటాం. వాళ్ళు ఎక్కడి నుంచో వెళ్తుంటారు. సారీ చెప్తూ ఉంటారు. ఎందుకు ఇప్పుడు సారీ అని. మనమైతే అసలు తప్పు చేసి సారీ చెప్పమన్నా చెప్పం. బట్ వాళ్ళది. సరే ఓకేలేనా. సరే ఇది ఈ టాపిక్ అయితే ఇక్కడి వరకు. నెక్స్ట్ వన్ వచ్చేసి డాజ్. ఆల్రెడీ చెప్పాను కదా! ఇంతకుముందు ఒక 4-5 వీడియోస్ చేశాను డాజ్ గురించి. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని చెప్పి. దీనికి అంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత నుంచి ఎలాన్ మస్క్ దీనికి హెడ్‌గా ఉండి అమెరికా లోపల ఫండింగ్ ఎక్కడికి ఎళ్ళకుండా చాలా వరకు సేవ్ చేయడం. అండ్ అమెరికన్ ప్రజలు కట్టేటటువంటి టాక్స్ మనీని చాలా వరకు కూడా సేవ్ చేస్తాను అని చెప్పి. అండ్ స్టార్టింగ్ లోపల దీనికి కొంచెం పాజిటివే వచ్చింది. ఓహో! ఓకేలే అమెరికా అది ఇంకా డెవలప్ అవుతది. అండ్ అంటే ఫండింగ్ వేరే చోటికి వెళ్ళకుండా అన్నిటిని కూడా రిస్ట్రిక్ట్ చేస్తే అమెరికన్ ప్రజలకే మంచిది. సో, ఈ టాక్స్ మనీ మొత్తం కూడా మిగిలిపోతది అని చెప్పి. అండ్ ఏదైతే మిగులుతదో ఆ మనీ మొత్తం కూడా అమెరికన్ ప్రజలకే ఇస్తాము అని చెప్పి. దానిని స్టిమ్యులస్ చెక్ అండ్ డివైడెంట్ ఇలా చేసైతే అమెరికన్ ప్రజలకే ఇస్తాము అని చెప్పి. $150 బిలియన్ వరకు సేవ్ అయ్యాయి అని చెప్పి. వీటన్నిటి గురించి ఫుల్‌గా కూడా చాలా వీడియోస్ చేశాను. నా దాంట్లో ఉంటాయి. జస్ట్ నేను ఇప్పుడు షార్ట్‌గా చెప్తున్నాను మీకు. సో, ఇలాంటిది ఒక దాన్నైతే ఏర్పాటు చేశారు. కొత్తలో కొంచెం పాజిటివిటీ వచ్చినా కూడా ఆ తర్వాత ఏంటంటే అమెరికాలో ఉన్నటువంటి చాలామంది ఉద్యోగాలు పోయాయి. చాలామంది గవర్నమెంట్ జాబ్స్ పోయాయి. అంటే ఇంత కాస్ట్ కట్ చేయాలి అని చెప్పేసి ఈ జాబ్స్, ఆ జాబ్స్ అని చాలామంది జాబ్స్ తీసేశారు. కొన్నిట్లల్లో అయితే అంటే వాషింగ్టన్ డీసీ అక్కడైతే సుమారుగా ప్రతి దాంట్లో కూడా అంటే ప్రతి సెక్టార్‌లో కూడా చాలా వరకు జాబ్స్ పోయాయంట. ఆ తర్వాత ఏంటంటే చాలా వరకు వ్యతిరేకత వచ్చింది. లేదు అసలు దీనిని తీసేయాలి అని చెప్పి కూడా అప్పుడేం తీసేయలేదు. ఆ తర్వాత ఏంటంటే వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అని చెప్పి ఒకదాన్ని పెట్టారు. దాని గురించి కూడా వీడియో చేశాను కదా! సో, ఆ బిల్లుకి ట్రంప్‌కి అండ్ ఎలాన్ మస్క్‌కి మధ్యన పడక ఇంకా ఆ తర్వాత ఇద్దరు సెపరేట్ అయ్యారు. దాని మీద కూడా వీడియో చేశారు కదా! సో, ఆ తర్వాత ఏంటి అంటే ఇంకా ఈ డీఓజీఈ అనేది ఏదైతే ఉందో ఇంకా దీనినైతే కంప్లీట్‌గా కూడా ఇద్దరి మధ్యన ఇష్యూసే కావచ్చు. లేకపోతే ఆ తర్వాత నుంచి ఏంటి అంటే హౌసింగ్ మార్కెట్ అవన్నీ కూడా డౌన్ అయ్యాయంట. సో, దానిని బేస్ చేసుకొని ఏంటంటే ఇంక దీన్ని కంప్లీట్‌గా కూడా డిస్మాండిల్ చేసేస్తున్నాము అని చెప్పి. సో, ఇంక ఈ డాజ్ తర్వాత జరిగింది ఏదైనా ఒక మంచి పని ఉంది అని అమెరికన్ వాళ్ళు భావిస్తున్నారు అంటే 1 సెంట్‌ని తయారు చేయడం ఇంకా ఆపేశారు అని చెప్పి. 1 సెంట్ తయారీని ఆపేయడం అంటే ఇంకా మన ఇండియాలో 1 సెంట్ అంటే ఒక 1 పైసా అనుకోవచ్చు. ఇప్పటికి కూడా అమెరికన్ కరెన్సీ అంతా కూడా యూజ్ చేస్తూనే ఉంటారు. 1 సెంటు, 2 సెంట్లు ప్రతీది కూడా వాడుతూనే ఉంటారు. బట్ 1 సెంట్ అంటే పెద్ద వాల్యూ ఏమీ ఉండదన్నట్టు కొంచెం. అంటే ఎవరైనా ఇస్తామన్నా గూడా దాన్ని ఓకేలే ఉంచుకో అన్నట్లుగా అండ్ అక్కడిక్కడ అంటే కొంచెం అంత వాల్యూ ఉండదు. బట్ దానిని తయారు చేయడానికి అమెరికన్ గవర్నమెంట్‌కి 3 సెంట్ ఖర్చవుతదంట. అంటే ఒక 1 సెంట్‌ని రెడీ చేయడానికి 3 సెంట్స్ ఖర్చవుతదంట. సో, ఇంక ఇదంతా పెద్ద తలకాయ నొప్పిలే అని జెప్పేసి డాజ్ వచ్చిన తర్వాత సో, ఇంక దీనినైతే తయారు చేయడం అయితే మానేశారు. అంటే ఆల్రెడీ 1 సెంట్ పని చేయదంటే పని జేస్తది. బట్ ఇక ముందు నుంచి అంటే ఇక న్యూగా అయితే ఇక 1 సెంట్‌ని తయారు చేయడం అయితే ఉండదు. సో, ఇంక 1 సెంట్ ఉన్నా కూడా ఇంక కొత్తగా తయారు చేయరు. అది మాత్రం అలానే వ్యాలిడ్‌లోనే ఉంటది. సో, అదొకటి మాత్రం మంచి జరిగింది అని చెప్పి. దానివల్ల గవర్నమెంట్‌కి చాలా వరకు మనీ ఖర్చు అయ్యేదంట అది తయారు చేయడానికి. సో, దానినైతే ఆపేశారు. అది సిగ్నిఫికెంట్ అంటే ఇక ముందు నుంచి ఫ్యూచర్‌లో తయారు చేయడం అయితే ఉండదు. దీన్నైతే అఫీషియల్‌గా డిక్లేర్ చేశారు. అండ్ ఇదొచ్చాక వేరే కంట్రీస్‌కి ఎయిడ్ ఆపేశారు. ఏఐడీ అది ఆపేశారు. అండ్ యూఎస్ఏలో ఉన్నటువంటి చాలా మంది జాబ్స్ పోయాయి. అండ్ ఇలాంటివి చాలా కూడా వాళ్ళకి నచ్చకపోయినా కూడా ఇదొక్కటి మాత్రం కొంచెం హ్యాపీనెస్ అన్నట్లు కొంచెం. అంటే కొంచెం మనీ సేవ్ అవుతాయి గవర్నమెంట్‌కి అని చెప్పేసి. సో, ఇంక ఇంతే అండి ఈరోజు ఆ 2 టాపిక్స్ అయితే కవర్ చేశాను. రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.